మనం 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం, 2 ఇయర్స్ ఇంటర్, మరో 4 ఏళ్ళు బీటెక్, ఆ పైన 2 ఏళ్ళు ఎంటెక్. ఎంత కష్టపడి చదివేది ఎవడో ఒకటి కింద 30,000 40,000 జీతం కోసం పనిచేయడానికారా? అంత కష్టపడి పనిచేసినా కూడా నువ్వు చేసిన పనికి గుర్తింపు లేకపోతే అది ఎంత నరకమో తెలుసారా? అది పని చేసినట్టు అనిపించదురా, బానిసత్వంలా అనిపిస్తుంది. ముందు ఆ జాబ్ మానే అన్న ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు. రే, నాకు అనిపించదు ఏంట్రా జాబ్ మానేసి రెస్టారెంట్ పెట్టుకోవాలని. కానీ మధ్యతరగతి జీవితంలో బాధ్యతలనేవి ఆశల్ని ఆశయాల్ని తొక్కేస్తారా. మనసేమో ఆశతో కొట్టుకుంటుంది, కానీ అవసరం ఆ ఆశనే అనగదొక్కుతుంది. ఒక్కోసారి మన ఎమోషన్స్ తో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. అది ఇంకా నరకంరా. అప్పుడప్పుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుని చూసిన అసూయ కలుగుతుందిరా. ఎందుకంటే ఆడు మనకంటే సంతోషంగా నచ్చినట్టు బతుకుతున్నాడని. చదువుకున్న మధ్యతరగతోడి జీవితం చాలా దారుణంరా. కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? మనకంటే పక్కింటోడు ఎదురింటోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని. కట్టుకున్న పెళ్ళానికి సంతోషం ఉండదు, తను అడిగిన నగా నట్టరా కొనివ్వలేదని. కడుపున పుట్టిన పిల్లలకే సంతోషం ఉండదు, వాళ్ళు కోరుకున్న డబ్బు బైకు ఇవ్వలేదని. కానీ వీళ్ళందరి సంతోషాలు తీర్చడానికి ఆడాడి సంతోషానికి ఎప్పుడు దూరంగానే ఉంటాడరా. ఎప్పుడూ అనుకునేవాడిరా ఈ మధ్యతరగతి జీవితం నుంచి బయటపడాలని. పొద్దున నిద్ర లేవగానే జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఆశతో ఎదురు చూసేవాడిని. రాత్రి అయ్యేసరికి ఏమీ చేయలేననే నిరాశతో నిద్ర పట్టేది కాదురా. రోజులు గడిచే కొద్దీ హోటల్ పెట్టాలనే నా కళ ఎప్పటికీ తీరదనే బాధ నా మొహంలో చిరునవ్వుని చెరిపేస్తుందిరా. కోరుకున్న జీవితం వేరు, బ్రతుకుతున్న బతుకు వేరు. భయం వేస్తుందిరా, ఇంకా నవ్వుతూ నటించలేను.